అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2025 జనవరి మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఘం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం, అలాగే శుక్ల ద్వితీయ ఉత్తరాషాఢ నక్షత్రం, వ్యాగుత యోగము, బాలవకరణం, తిదివార నక్షత్ర యోగకరణాలు. గోచారమందు నవగ్రహ సంచారం ఏ రకంగా ఉంది? వృషభ రాశి యందు గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, కన్యరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు బుధుడు, ధనురాశి యందు రవిచంద్రులు, కుంభరాశి యందు శుక్ర శనులు, అలాగే మీనరాశి యందు రాహువు. వీళ్ళను అనుసరించి ఈ యొక్క కుంభరాశి వారి జాతకాన్ని తెలుసుకోవాలి. కుంభరాశి వారి జాతకం అంటే ధనిష్ట 2, 3, 4 పాదములు ధనిష్ట నక్షత్రం. శతభిషం 1, 2, 3, 4 పాదములు. పూర్వభద్ర 1, 2, 3 పాదములు ఉన్నాయి. ఇక్కడ ధనిష్ట నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించింది కుజుడయ్యాడు. కుజుని దృష్టి మళ్ళా కుంభరాశి మీద పడింది. అష్టమ చూపులో పడింది, నీచ స్థానంలో ఉండి. దానివల్ల ఏమైంది? కుంభరాశి వారికి అనుకోని ఒత్తిడిలు లోనవుతారు. 9 పాదాలు వాళ్ళు కూడా అనుకోని ఒత్తిడిలు లోనవుతారు. ఎక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పింది ఒకటైతే వినబోయేది ఒకటి అవుతుంది. మంచి శుభవార్త వింటాము అనుకుంటాం, శుభవార్త రాదు, దూరపడతాం. ఎవరో వచ్చి నీకు నా బాకీ ఉంది, ఛానల్ నుంచి ఇవ్వలేదు, నీకు ఈ మాసంలో ఈ జనవరి నెలలో నీకు ఇచ్చేస్తాను అని అంటారు. వీళ్ళు నమ్ముతారు. జనవరి నెలలోని పోన్లే బాబు పండగ వస్తుంది, పండగ ముందు డబ్బులు ఇస్తాను అంటున్నాడు, ఈ పండగకి కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది అని సంతోషపడతారు. వాళ్ళు ఎవ్వరు ఇది వస్తున్నా అది వస్తున్నా అంటే మారిపోతుంటారు. ఇలా ఒత్తిడి లోనైపోతారు, కోపానికి గురైపోతారు. కోపానికి గురైపోయి ఎక్కువగా మాట్లాడతారు. ముఖ్యంగా స్త్రీల గురించి చెప్పాలి. ఇక్కడ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్రేక స్వభావంగా మారిపోతారు. ఉద్రేకం పెరిగిపోతుంది. ఒక మాటకి 10 మాటలు మాట్లాడితే ఏమవుతుంది? గొడవ సిద్ధమవుతుంది. ఆ గొడవ వల్ల వచ్చేదేంటి? నష్టదాయకమైన పరిస్థితి. ఏంటి ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంది, ఏంటి ఈ అమ్మాయి ఇలాగ మాట్లాడుతుంది, ఈవిడేటి పెద్ద ఆవిడే ఈవిడ కూడా అలా మాట్లాడుతుంది అనే భావంతో వల్ల నష్టదాయకమైన స్థితికి చేరుకుంటున్నారు ఈ కుంభరాశి వారు. సరే, స్త్రీలు ఈ విధంగా ఉంటే భార్యాభర్తలు ఏ రకంగా ఉన్నారు? సఖ్యతాపరంగా ఉన్నారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదముల్లో ఉన్న భార్యాభర్తలు సఖ్యతాభావంగా ఉన్నారు. పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? గురుడు. గురుతత్వంగా చూసుకుంటే యోగదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు. అందుకు భార్యాభర్తల సఖ్యత బాగుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారిని తీసుకోవాలి. ఉద్యోగ రంగంలో ఉద్యోగానికి ఆధిపత్యాన్ని ఇచ్చేది ఎవరో? గురువు. గురుగ్రహం ఇస్తున్నాడు. గురుగ్రహం ఇస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగ రంగము, నిలకడైన ధనయోగములు, సంఘ గౌరవ మర్యాద పలుకుబడులు, ఉన్నతమైన పదవులు ఇలాంటివన్నీ ఇస్తున్నారు. దీనివలన ఉద్యోగ రంగంలో ఉన్న వారికి 27, 28 తారీఖుల్లో శుభవార్త వింటారు. శుభవార్త వినడం అంటే ఏంటి? ఉద్యోగాన్ని పెరగడం కానీ, ఉన్నతమైన స్థానానికి చేయడం కానీ, కొత్త జాబు రావడం కానీ అది వస్తుంది. తదుపరి ఉద్యోగం లేని వారి పరిస్థితి ఏంటి? 27, 28 తారీఖుల్లో మళ్ళీ వీళ్ళకి కూడా శుభవార్త, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు పలానా రోజున జాయిన్ అవ్వచ్చు అనే భావంగా వింటారు. ఇటువంటి శుభతత్వమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆరోగ్యపరమైన పరిస్థితులు నువ్వు అడగబోయే వచ్చిన దగ్గర నేను అడిగేస్తున్నాను.
ఆరోగ్యపరమైన పరిస్థితులు ఏ రకంగా ఉంటున్నాయి అన్నది. ఈ యొక్క జాతకులకి, ఈ యొక్క కుంభరాశి జాతకులకి 9 పాదములు కూడా, అంటే శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రంలో ఉన్న వారికి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి కూడా ఒకటే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదంటే శిరోవేదన కలిగించే అనారోగ్యం వస్తుంది. శిరోవేదన అంటే ఏంటి? శిరోవేదన అంటే ఇక్కడ చాలా తీసుకోవాలి. సింపుల్గా తలకాయ నొప్పి అనుకుంటే సరిపోద్దా? శిరమును సంబంధించిన, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోని అజాగ్రత్త పనికిరాదు. బ్రెయిన్ అంటే చాలా గొప్ప విషయాన్ని, కళ్ళకి మొత్తం అన్నాడికి సంబంధించింది అదే వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పాటించాలి. దీనికి తగ్గ రెమెడీస్ మనం చెప్పుకుందాం. గురుగారు, అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తుందా? అండ్ అలాగే సంతానం లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, అటువంటి వారికి ఏదన్నా మంచి కుంభరాశి వారికి జాన్యువరి నెల 2వ తారీఖు, జాన్యువరి 2వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపులో వివాహ ప్రయత్నాలు చేస్తారు. అవి లాభిస్తాయి. 12 దాటిన తర్వాత 13, 14 భోగిలు ఎన్ని వచ్చేసాయి, ఇంకా వివాహాలకి ఆ గొడవలో ఎవరు ఉండరు. మళ్ళా 27వ తారీఖు దాటిన తర్వాతే ఆ ప్రయత్నం జరుగుతుంది. అటువంటి విధానాల్లోని మాత్రం ఈ కుంభరాశిలో ఉన్న వారికి, వివాహం కాని వారికి వివాహ యోగ్యత కల్పించబడుతుంది. ఉన్నతమైన స్థానానికి చేరుకుంటున్నారు. యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. అలాగే ఈ యొక్క 27వ తారీఖు నాడు కొన్ని నష్టదాయకమైన ఫలితాలు పొందుతున్న దాన్ని కూడా ఆ రోజునాడు మాస శివరాత్రి కాబట్టి మాస శివరాత్రి వ్రత విధానాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళకి ఏ రంగాలు సూచిస్తారు? కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకున్న వారికి ఐరన్ పెట్టాలంటాను. ముఖ్యంగా ఆయిల్ పెట్టమంటాను. ఎక్కువగా కుంభరాశికి ఆధిపత్యాన్ని వహించింది ఎవరు? శని భగవానుడు. నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన. ఈ శని భగవానుడు కాబట్టి శనికి సంబంధించింది ఏంటిది? ఆయిల్. అలాగే ధనిష్ట శతభిష నక్షత్రంలో ఉన్నవారు కూడా టైలరింగ్ షాప్స్ ఉంటాయి కదా, ఆ టైలరింగ్స్, నెక్స్ట్ మెటీరియల్స్, ఈ బట్టలకు సంబంధించింది ఆ మెటీరియల్స్, ఈ వ్యాపారాలు చేయాలి కుంభరాశి వారు. అలాగే కొత్తగా ఇళ్ల స్థలాలు, గృహాలు కొనుక్కోవాలనే వారికి ఏదన్నా గుడ్ న్యూస్ ఏదన్నా ఉందా ఈ మాసం? ఈ మాసంలో లేదు కుంభరాశి వారికి ఇళ్ల స్థలాలు అయినవి. అయితే కుంభరాశి వారికి ఈ మాసంలో నూతనంగా పెట్టిన వ్యాపారాలు ఏదైనా ఉంటే, అంటే ఇది పుష్యమాసం, కార్తీక మాసం ఉంది, గతంలో కార్తీక మాసం జరిగింది. ఆ కార్తీక మాసంలోని వ్యాపారాలు మొదలుపెట్టారు. ఆ వ్యాపారాలు వృద్ధి చేసుకుంటారు ఈ రాశిలో ఈ యొక్క నెలలో. విహారయాత్రలు కావచ్చు, విదేశీ యాత్రలు కావచ్చు, వీటికి ఏమైనా ఆస్కారం కనిపిస్తుంది ఈ మాసం? విహారయాత్రలు, విదేశీ యాత్రలు ఈ రాశి వారికి కదా, ఏ రాశి వారికి ఈ నెలలో ఉండదు. ఎవరు వెళ్ళినా అత్తారింటికి వెళ్తారు శుభ్రంగా. మామూలు మా పాటి బాపనాలు అయితే పప్పు పులుసు వేసుకుని ఆవకాయ బద్దలు వేసుకుని తింటాం. లేదు, మీలాంటి వారు అయితే శుభ్రంగా కక్క మొక్క లాక్కుని తింటారు, ఆనందంగా ఉంటారు, ఆటలు ఆడుకుంటారు, పాటలు పాడుకుంటారు, వెందుతారు. ఇదే కదా జరిగేది ఈ మాసం. సంక్రాంతి అంతే అదే. మరి చివరగా కుంభరాశి వారు పలానా దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఏం చెప్తారు? కోపతాపముల్లో జాగ్రత్తగా ఉండమంటారు. కోపానికి ఎక్కువ ప్రదర్శించవద్దు. ఇందాక చెప్పుకున్నాం, ఎక్కువగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి, ఎక్కువగా మాట్లాడుతుంది, ఎలా చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. కోపతాపములు రానివ్వకూడదు. కోపతాపాలను తగ్గించుకుంటే ఈ యొక్క రాశి వారికి అత్యధికమైన ఫలితాలు పొందుకుంటారు. అంత సౌమ్యతత్వంగా ఉంటే అంత మంచిది. ఈ మాసంలో మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? ఈశ్వరతత్వం వస్తుంది. కుంభ, మీన, మకర రాశుల వారికి అందరికీ కూడా, కుంభరాశి వారు కూడా ఈశ్వరతత్వాన్ని పాటించాలి. ఈశ్వరతత్వాన్ని పాటించాలంటే ఈ రాశి వారికి నల్ల ద్రాక్ష పళ్ళు అభిషేకం, నల్ల ద్రాక్ష పళ్ళతోటి జ్యూస్ చేయండి. అలాగే చెరుకు రసం కంపల్సరీ పెట్టుకోవాలి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ మామూలే. ఈ నల్ల ద్రాక్షతో పాటు వాటర్ మిలాన్, పుచ్చకాయ అంటారు కదా,
దాన్ని జ్యూస్ చేయాలి. అది జ్యూస్ చేసి ఆ జ్యూస్ పట్టుకెళ్ళాలి. అలాగే పచ్చకర్పూరము అని ఉంటుంది. ఆ పచ్చకర్పూరాన్ని పౌడర్ చేసి అది నీళ్ళల్లో కలిపి నీళ్ళని అభిషేకం చేయించాలి. పచ్చకర్పూరం కంపల్సరీగా ఉండాలి. ఈ జనవరి నెల నేరేడు పళ్ళు దొరకవు కాబట్టి నల్ల ద్రాక్ష మనం వాడుతున్నాం. ఈ యొక్క నల్ల ద్రాక్ష కంపల్సరీగా ఉండాలి. ఈ వాటర్ మిలాన్ పుచ్చకాయ జ్యూసు కంపల్సరీగా ఉండాలి. వీటితో పాటు 2 తీసుకెళ్తే సరిపోదు, పంచతత్వం కావాలి కాబట్టి ఇంకో 3 రకాల జ్యూసులు చేయండి. ఏది బత్తాయి చేయండి, కమలా చేయండి, దాంతోపాటు యాపిల్ చేయండి. ఈ యొక్క జ్యూసులో ఒక 5 రకాలు చేసినాయి. అందులో కంపల్సరీగా నల్ల ద్రాక్ష పుచ్చకాయ జ్యూస్ కంపల్సరీ ఉండాలి. అవి తీసుకెళ్ళి అభిషేకం చేయించాలి. అలాగే అభిషేకం చేపిస్తే కుంభరాశి వారు ఎన్ని వారాలు వస్తాయి? 4 వారాలు వస్తాయి. సోమవారాలు 4 వారాలు చేయించండి. ఈ నెలలోని అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. చేయాలనుకున్న పనులని సక్రమంగా చేస్తారు. కోపతాపాలు తగ్గుతాయి. నల్ల ద్రాక్ష పుచ్చకాయ తీసుకుంటే చేసినందువల్ల ముఖ్యంగా కోపతాపాలు తగ్గిస్తాడు పరమేశ్వరుడు. అందుకని ఆ నల్ల ద్రాక్ష ఈ పుచ్చకాయని చెప్పాను. కోపాన్ని తాపాన్ని తగ్గించడం. తాపం అంటే ఆంచి ఎండలో ఉన్నామండి, పుచ్చకాయ మొక్కలు తింటారు అంతే కదా. ఆ ఎండ వేడిని తగ్గించుకోవడానికి, తాపం తగ్గడానికి, కోపాలు తగ్గుతుంటాయి దానివల్లది. ఒకవేళ వీళ్ళు దానం చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు? మంచిగా వచ్చిన ఈ యొక్క కుంభరాశి వారు దానం చేయాలంటే ముఖ్యంగా మినువులు తీసుకోండి. మినువులు దానాన్ని ఎప్పుడు చేయాలి? శుక్రవారం నాడు ఉదయం 10:30 గంటలకి తర్వాత చేయాలి. శుక్రవారం ఉదయం 10:30 తర్వాత దానం. ముందు చేస్తే వర్కౌట్ అవుతుంటారు. రాహుకాలం. మినువులు అంటే రాహువు సంబంధించినవి. 10:30 శనివర్తు రాహు అన్నారు. శనివర్తు రాహు అంటే శని ఏ ఫలితాలు ఇస్తారు, రాహు ఏ ఫలితాలు ఇస్తారు. రాహు ఏ ఫలితాలు ఇస్తారు, శని ఇస్తారు. అంతే కాబట్టి ఇక్కడ శుక్రవారం నాడు ఉదయకాలంలోనే 10:30 తర్వాత రాహుకాలం ఉంది. 10:30 నుంచి 12 గంటల దాకా రాహుకాలం శుక్రవారం నాడు. ఆ శుక్రవారం నాడు ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపల ఈ యొక్క మినువులు దానం చేయండి. దానం చేస్తే కుంభరాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. జనవరి మాసంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు, దానాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.